ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం సదాశివపేట పట్టణంలోని 23, 24 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తుందని తెలిపారు. పట్టణ ప్రజలు 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, వార్డు అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో రావడం జరిగింది. ఇప్పుడు 23, 24 వార్డులో ప్రచారం చేయడం జరిగింది. 23 నుంచి లక్ష్మీప్రియ, మరి 24 నుంచి కలీం పిలవడం కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు. పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటనగా, ఈ రోజుల్లో పార్టీలు మరి ఎలా మారినాయంటే ఏదో వ్యవహారంతో చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి మాటలు చెప్పే పార్టీ కాదు, చేతలు చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణ తీసుకుంటే ఈ 2 వార్డులో 23, 24 వార్డు మధ్యలో మరి జగ్గారెడ్డి గారు విప్పుగా ఉన్నప్పుడు 20 కోట్లు కందకం రోడ్డు వేయడం జరిగింది. మరి మిగిలిపోయిన పని కూడా చేయలేదు. 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి చేయకుండా అలానే వదిలిపెట్టింది. ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రజలకు చేయాలే కానీ వీళ్ళకో పేరు వాళ్ళకో పేరు వస్తుందేమో అని కుతంత్రులతోని కుట్రలతోని ఉంటే ప్రభుత్వం అనదు. ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి చేసే పని కూడా సక్రమంగా చేస్తేనే అది మరి ప్రభుత్వం చేసిందంట. ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ మిగిలిన వరకు కూడా 10 ఏళ్ళ కింద 12 ఏళ్ళ కింద మిగిలిపోయిన పని మళ్ళీ ఇప్పుడు 5 కోట్లు కూడా ఈ కందకం రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కాగానే ఆ పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పక్కన డ్రైనేజ్ కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్ మరి ఆ దృష్టికి తీసుకొచ్చినా కానీ చేయలేదని ఈరోజు ఇంటింటి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన ఎక్స్ కౌన్సిలర్ అనంతమ్మ గారికి, సిడిసి చైర్మన్ మాన్కిరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, మరి మిగతా ఇక్కడ చేసిన 2 వార్డుల సభ్యులు, అలాగే ఓటు ఆశలందరికీ నమస్కరిస్తూ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ప్రజలకందరూ కూడా అతుక్కుపోయి ఉన్నాయి. ఈ 2 ఏళ్ళు ఇన్ని పనులు చేసినా ఇంకో 3 ఏళ్ళ కాలం ఉంది. తప్పకుండా మీకు కావలసిన పనులు చేస్తూ సమస్యలు నెరవేరుస్తూ మరి దూసుకుపోవడం జరుగుతుంది. ప్రజల్లో ఏముంది అంటే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేదు కానీ ఇంకా భయం పడకండి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ. రేవంత్ రెడ్డి గారు మరి ఇది ప్రజాపాలన అని చెప్పడం జరిగింది. ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి పార్టీ కాదు, ఇది ప్రజలది అని చెప్పి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి 2 రోజులు జరిగింది. మహిళలకి మరి పాల వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. మహిళా సమైక్య భవనాలు కట్టడం జరుగుతుంది. ఇన్నేళ్ళు మరి వాళ్ళు చేయని పనులన్నీ కూడా 2 ఏళ్ళలో చేస్తూ వస్తున్నాం. అలాగే 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ మరి ఇచ్చిన జరుగుతుంది. మరి ఉద్యోగాలు కూడా వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలని చెప్పిన మాట ఒకటి కూడా నిలబెట్టుకోలే. మరి ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సన్న బియ్యం ఇస్తుంది, 10 ఏళ్ళు ఇవ్వండి, రేషన్ కార్డు ఇచ్చింది. మరి ప్రజలకు
మరి అందుబాటులో ఉంటున్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి ముఖ్యమైన ఇంకో విషయం, ఇవి అందరికీ వస్తున్నాయి, రాష్ట్రం అంతా వస్తున్నాయి, కానీ సదాశివపేట పట్టణంలో ఉన్న ముఖ్య సమస్య ఏంటి అంటే 30 ఏళ్ళ నుంచి మేము కిరాయికుంటున్నాం, 40 ఏళ్ళ నుంచి కిరాయికుంటున్నామంటే మరి జగ్గారెడ్డి గారు విప్పుగా ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. సిద్ధాపూర్ విలేజ్ దగ్గర మరి 100 ఎకరాలు కొని మరి గవర్నమెంట్ నుంచి తీసుకొని ప్లాట్ల నంబర్లు వేస్తే నంబరు కూడా తీసేసి మరి చిందర వందర చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కూడా ఏం చేస్తున్నారంటే జగ్గారెడ్డి గారు ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి తప్పకుండా సిద్ధాపూర్లో ఇచ్చి మిగతా వాళ్ళకి పట్టాలు లేని వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఇంట్లో 2-3 కొడుకులు ఉన్న వాళ్ళకు కూడా మరి ఇక్కడ వెంకటాపురంలో స్థలం చూడడం జరుగుతుంది. అది సీఎం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రజలు మరి గమనించండి, చేసే ప్రభుత్వం ఏది, చేయని ప్రభుత్వం ఏది, మోసం చేసిన ప్రభుత్వం ఏదని ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందరూ కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పు చేసిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది, మీ ముందుకు వస్తుంది. ఒకటే చెప్తున్నా, ఒక స్థలం ఉంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేకపోయినా ఈ ఎలక్షన్ తర్వాత కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీకు శాంక్షన్ ఇప్పిస్తాం. అట్లా ప్లాట్లు లేవు అంటే దరఖాస్తులు ఇవ్వండి, తప్పకుండా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తాం. ఇవన్నీ మీ సౌకర్యం కోసం, మీ సౌలభ్యం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటూ 26 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. మరి 26కి 26 చేతి గుర్తుకి మరి आपको निशान को वोट डाल के అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి మీ వెంట కాంగ్రెస్ పార్టీ వేరేలా ఉంటుంది.